సిటీలో సదర్ ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. నారాయణగూడ, కాచిగూడలో ఘనంగా సదర్ వేడుకలు జరుగుతున్నాయి. బ్యాండ్, బాజా, డప్పుల చప్పుల మధ్య ఘనంగా సదర్ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు యాదవ సోదరులు. తెలంగాణ యాదవ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో కాచిగూడ చప్పల్ బజార్ నుంచి నారాయణగూడ వరకు సదర్ సంబరాలు కొనసాగుతున్నాయి. సదర్ సంబరాలలో హర్యానా, పంజాబ్, యూపీ నుంచి వచ్చిన 22 దున్నరాజులు ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న యాదవులు నారాయణగూడలోని YMCA సెంటర్కి భారీగా తరలి వస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా సదర్ ఉత్సవాలలో ప్రజలు, యాదవులు పాల్గొంటున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాచిగూడ, నారాయణగూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సదర్ ఉత్సవాలకి సంబంధించి మరిన్ని వివరాలు నారాయణగూడ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, హైదరాబాద్ లో తెలంగాణ యాదవ సంఘం సంబంధించినటువంటి సదర్ సమ్మేళనం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి నారాయణగూడ YMCA చౌరస్తాలో అయితే ఉన్నాం. ఒకసారి చౌరస్తాలో మనం గమనించవచ్చు, తెలంగాణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సదర్ సమ్మేళనంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ సోదరులు, హైదరాబాద్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యొక్క దున్నరాజులన్నీ కూడా ఇటు కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇటు వచ్చినటువంటి దున్నరాజులతో ఫోటోస్ అయితే చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మనం ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు యాదవ సంఘం, కుల సంఘం సంబంధించినటువంటి యొక్క వచ్చినటువంటి యొక్క దున్నరాజులన్నీ కూడా ఇటు విన్యాసాలు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇటు వచ్చినటువంటి దున్నరాజులతో ఫోటో దిగేందుకైతే చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు యాదవ సంఘం, కుల సంఘం సంబంధించినటువంటి యొక్క సభ్యులతో పాటు అదేవిధంగా ఇటు సాధారణ ప్రజలందరూ కూడా ఈ యొక్క దున్నరాజులకు సంబంధించినటువంటి విన్యాసాలను చూసేందుకైతే పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వేలాది మంది జనాలతో అయితే మనం ఒకసారి చూడవచ్చు, దున్నరాజులకు సంబంధించినటువంటి యొక్క విన్యాసాలను మనం ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో సదర్ అనేది ప్రభుత్వము అధికారికంగా నిర్వహించిన క్రమంలో యాదవ సంఘం నాయకులందరూ దీపావళి పండుగ అనంతరం దీపావళి 3 రోజుల పాటు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు సదర్ పండుగ నిర్వహించుకుంటారు. ఈ సదర్ సమ్మేళనంలో అయితే ఇప్పటికే యాదవ సంఘం సంబంధించినటువంటి ప్రజలందరితో పాటు అదేవిధంగా ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇటు దీపావళి పండుగ అనగానే గుర్తొచ్చేది మనకేంటంటే దీపావళి పండుగను పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అయితే ఇటు సంతోషంగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ యొక్క వేడుకలకు సదర్ సమ్మేళనానికి అయితే ఇక్కడ బండారు దత్తాత్రేయ గారు, మాజీ హర్యానా గవర్నర్ కూడా రావడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం సార్ చెప్పండి, ఈ యొక్క సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతుంది?
దెబ్బ నీపై పడుతుంది, కొద్దిగా దూరం పాటించండి. పోలీస్ సోదరులతో మనవి. సిటీలో సదర్ ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. నారాయణగూడ, కాచిగూడలో ఘనంగా సదర్ వేడుకలు జరుగుతున్నాయి. బ్యాండ్, బాజా, డప్పుల చప్పుల మధ్య ఘనంగా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు యాదవ సోదరులు. ఇక తెలంగాణ యాదవ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో కాచిగూడ చపల్ బజార్ నుంచి నారాయణగూడ వరకు సదర్ సంబరాలు కొనసాగుతున్నాయి. సదర్ సంబరాలలో హర్యానా, పంజాబ్, యూపీ నుంచి వచ్చిన 22 దున్నరాజులు ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న యాదవులు నారాయణగూడలోని వైఎంసీఏ సెంటర్కి భారీగా తరలి వస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా సదర్ ఉత్సవాలలో ప్రజలు, యాదవులు పాల్గొంటున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాచిగూడ, నారాయణగూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నిజమైన మహాలక్ష్మి మా వేదికపైకి వచ్చింది. కార్పొరేటర్ గారు రామన్ మదన సుందారి, మదన సుందారి, మదన సుందారి, మదన సుందారి, యాదవుల కావలసి సభ పెట్టుకున్నారు. మదన సుందారి, మదన సుందారి, మదన సుందారి, యాదవుల కావలసి సభ పెట్టుకున్నారు. మదన సుందారి, రాజు రాజు గౌరవ తొందరాలి. మదన సుందారి, మదన సుందారి, తోవన్న వయ్యటి గల్లెవలకో. మదన సుందారి, మదన సుందారి, మదన సుందారి, తోవన్న మదన సుందారి, మదన సుందారి, తోవన్న వచ్చేది వాళ్ళెవలకో. మదన సుందారి. యాదవుల సంస్కృతి సాంప్రదాయంలో భాగమైనటువంటి హైదరాబాద్ చరిత్రలో అయితే ఇటు యాదవులకు సంబంధించినటువంటి దీపావళి పండుగ అనంతరం అయితే ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా అయితే ఈ సదర్ కార్యక్రమాన్ని నిర్వహించిన క్రమంలో అయితే ఈరోజు నారాయణగూడలో ఉన్నటువంటి వైఎంసీఏ చౌరస్తాలో అయితే నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సదర్ సమ్మేళనం కార్యక్రమానికి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ కులస్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో అయితే ఇక్కడికి పాల్గొనడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వీక్షించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా హర్యానా మాజీ గవర్నర్ కూడా రావడం జరిగింది. మనం గమనించవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క సదర్ కార్యక్రమంలో ఇటు దున్నరాజుల యొక్క విన్యాసాలను చూసేందుకైతే చాలా ప్రాంతాల నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా ఇప్పటికే ప్రజలు రావడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చినటువంటి యొక్క ప్రజలందరినీ మనం ఒకసారి చూడవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తే ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించేందుకు ఉన్నటువంటి ఇటు మాజీ హర్యానా గవర్నర్ కూడా హాజరవ్వడం జరిగింది. బండారు సమ్మేళనం వేడుకలలో పాల్గొని ఇటు ప్రజలందరికీ యాదవ సంఘం సంబంధించినటువంటి కులస్తులందరికీ శుభాకాంక్షలు, అదేవిధంగా సదర్ సమ్మేళనానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలను తెలుపుతున్నటువంటి చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సదర్ ఉత్సవాలకి సంబంధించి మరిన్ని వివరాలు కాచిగూడ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, కాచిగూడలో ఎలా జరుగుతున్నాయి సదర్ ఉత్సవాలు? కాచిగూడ చెప్పల్ బజార్లో మరికాసేపట్లో సదర్ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. యాదవ్ సోదరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. యాదవ్ సోదరులతో పాటు పెద్ద ఎత్తున నగరవాసులు కూడా పాల్గొన్నారు. మనకి విజువల్స్ చూడవచ్చు, యువత ఎక్కువగా ఈ కాచిగూడలోని చెప్పల్ బజార్లో పాల్గొంటున్నారు. సో మరికాసేపట్లో కాచిగూడలోని చెప్పల్ బజార్ నుండి ప్రారంభమై నారాయణగూడ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగనుంది. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా 9 తర్వాత రాత్రి 9 గంటలు లేదా 10 గంటల తర్వాత ఈ యొక్క సదర్ సంబరాలు ఇక్కడ నుండి ప్రారంభమవుతాయి. ఇప్పటికే నారాయణగూడ చౌరస్తాలో కూడా ఇప్పటికే అక్కడ సదర్ సంబరాలు కూడా ప్రారంభమయ్యాయి. మనకి దీపావళి తర్వాత జరుపుకునేటువంటి యాదవ సోదరులు జరుపుకునేటువంటి అతిపెద్ద పండగ నగరంలో చాలా చోట్ల కూడా
కొత్తపేట, దిల్సుఖ్ నగర్, తర్వాత అమీర్పేట, తర్వాత నారాయణగూడ, ఈ కాచిగూడ ఈ ఏరియాలో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. సో పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే మనకి దాదాపు ఇంకొక గంట తర్వాత అంటే దాదాపు 9:30, 10 o'clock వరకు కూడా ఈ యొక్క సదర్ సంబరాలు ప్రారంభం అవుతాయి. ఇక్కడ నుండి నేరుగా నారాయణగూడ వరకు కూడా ఈ యొక్క ర్యాలీ కొనసాగనుంది. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట ప్రకారం దాదాపు 4 గంటల ప్రాంతం, ఉదయం 4 లేదా 3 గంటల ప్రాంతం వరకు నారాయణగూడ వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పెద్ద ఎత్తున ఈ చెప్పల్ బజార్ మొత్తం కూడా దాదాపు 10ల సంఖ్యలో ప్యాడ్ బ్యాండ్లు పెట్టి ఇక్కడ డీజే సౌండ్లతో మొత్తం కూడా కాచిగూడ మారుమోగుతుంది. సో ఎప్పుడు లేనటువంటి విధంగా పశువులనే వారి జీవనాధారం చేసుకొని బతుకుతున్న యాదవులు సో ఆ యొక్క దర్పణాన్ని ప్రదర్శిస్తూ ఈరోజు ఈ కాచిగూడ చెప్పల్ బజార్లో లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో అంటే వాళ్ళ తాతల ముత్తాతల నుండి చిట్టబోయిన కుటుంబంలో సో ఇటు లడ్డు యాదవ్ కానీ అటు నందకిషోర్ యాదవ్, ఇటు సందీప్ యాదవ్ వీరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారి ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. సో గతంలో ఈ ఏదైతే మూసి వరదలు వచ్చి అప్పుడు కొంత ఇబ్బందులు కలిగిన ప్రాంతంలో సో అప్పుడు ఈ దున్నలను తీసుకొచ్చి పూజించడం జరిగిందంటూ కూడా వారి చరిత్ర చెప్తుంది. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా సదర్ ఉత్సవాలు మాత్రం జరుపుతున్నారు. ఇక ఈ రోజు చివరి ఎందుకంటే ఈ ఏరియాలో పెద్దగా సదర్ జరుపుకునేటువంటి ఏరియా ఈ యొక్క చెప్పల్ బజార్. సో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నగరవాసులు అయితే పాల్గొంటున్నారు. నగరవాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ సదర్ ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఈ నారాయణగూడతో పాటు ఈ చెప్పల్ బజార్లో ఈ ఏరియా మొత్తం కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు పెట్టారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. మొత్తం లైటింగ్తో డీజే సప్పులతో మాత్రం ఈ ఏరియా మొత్తం చెప్పల్ బజార్ మొత్తం కూడా మారుమోగిపోతుంది. యాదవ సోదరుల పాటలతో ఎక్కడికక్కడ మొత్తం అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే దున్నపోతులు మొత్తం 22 దున్నపోతులు అటు ఇతర రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, తర్వాత యూపీ నుంచి తీసుకొచ్చినటువంటి దున్నలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. వాటిపైన ఎక్కి డ్యాన్స్ కూడా చేయబోతున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి తాజాగా అంజన్ కుమార్ యాదవ్ కూడా చేరుకున్నాడు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే కూడా కాసేపటి క్రితమే చేరుకున్నాడు. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో పెద్ద ఎత్తున యువత పాల్గొంటున్నారు కాబట్టి ఈ యొక్క దున్నలను ఇక్కడ నుంచి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే దున్నలు ఇక్కడ యువత పైన కానీ పబ్లిక్ పైనకి దూసుకురాకుండా సో ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. వాటికి 3 రోజుల పాటు కూడా దానా, ఇటు డ్రై ఫ్రూట్ కానీ పాలు సో ఇట్లాంటివి పెట్టి అక్కడ ఉంచారు. సో మొత్తానికి మరి కాసేపట్లో మాత్రం యాదవ్ సోదరులు అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి సదర్ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు రాత్రి అంటే తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ప్రజెంట్ చెప్పల్ బజార్లో మాత్రం కాచిగూడ చెప్పల్ బజార్లో అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఇక్కడ నుండి నారాయణగూడ వరకు కూడా సదరు ఉత్సవాలకు సంబంధించి దున్నలను ర్యాలీగా తీసుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో అనిల్ విజిట్ న్యూస్, హైదరాబాద్.